హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మనకి చూడగానే నోరూరిపోయే మిర్చి బజ్జీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూద్దాం. బజ్జీ మిరపకాయలు, ఇవి పెద్ద సైజు ఉన్నవి తీసుకున్నానండి. ఇలాంటివి అయితే ఘాట్ ఏమీ ఉండవు, డైరెక్ట్గా మిర్చితో సహా మనం బజ్జీని తినేయచ్చు. ఇవి నేను ఒక 15 తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, శనగపిండి ఒక 1/2 కేజీ అయితే సరిపోతుంది, సాల్ట్ రుచికి సరిపడినంత, కారము ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే వాము పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల బజ్జీ మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ఇంగ్రీడియంట్ చూసారు కదా. ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ బజ్జీ మిరపకాయలని శుభ్రంగా కడుక్కొని వాటిని మధ్యలో ఇలాగా ఘాటు పెట్టుకోవాలి. ఇలా ఘాటు పెట్టుకునే లోపల చూసినట్లయితే ఈ మిరపకాయల్లో అసలు గింజలేమీ ఉండవు. చూడండి, గింజలు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని తీసేసుకోవచ్చు, లేదంటే ఘాటు ఎక్కువగా ఉంటుంది. అలాగా ఇష్టపడిన వాళ్ళు అలాగే ఉంచేసుకోవచ్చు. కానీ ఇలాగా మధ్యలో కొంచెం ఘాటు పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఓకే, అన్నీ ఇలా ఘాటు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని శనగపిండిలో బేకింగ్ పౌడర్, సోడా ఉప్పు 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్. నెక్స్ట్ వాము ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ మనం ఈ పౌడర్లో యాడ్ చేసుకోవడం వల్ల, అంటే బజ్జీ బ్యాటర్లో యాడ్ చేసుకోవడం వల్ల బజ్జీ అనేది టేస్టీగా ఉంటుంది. సాల్ట్ రుచికి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. బజ్జీ కొంచెం స్పైసీగా ఉంటుంది కదా, పైన కోట్ చేసుకునే బ్యాటర్ కూడా కొంచెం స్పైసీగా ఉండడం కోసం కారం యాడ్ చేసుకున్నాము. టేస్ట్ ఎక్కువగా ఉండడం కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ పౌడర్లో కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ బ్యాటర్ని గట్టిగా కలుపుకోవాలి. మనకి ఇది లూజ్ అయిపోయినట్లయితే కోటింగ్ అనేది కరెక్ట్గా ఉండదు, అంటే మిరపకాయకి పిండి సరిగ్గా పట్టి ఉంచదు. కాబట్టి ఒకేసారి వాటర్ యాడ్ చేసినట్లయితే లూజ్ అయిపోతుంది. అలా లూజ్ అయిపోయినప్పుడు ఇంకొంచెం శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. కానీ మనం యాడ్ చేసిన మసాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, అప్పుడు అవి సరిపోక టేస్ట్ బాగుండదు. కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటూ చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్లుగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి ఒక మిర్చిని అలాగా డిప్ చేసి చూసినట్లయితే చూడండి, అది చక్కగా ఈజీగా బ్యాటర్ని పట్టి ఉంచింది కదా. ఇలా వచ్చేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కొంచెం గట్టిగా ఉందనుకోండి, ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదండి, మీడియం హీట్లో ఉండాలి. మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇలాగా మిరపకాయలను తీసుకొని అలాగా బ్యాటర్లో డిప్ చేసుకొని అది బాగా కోట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. మిర్చికి బ్యాటర్ని కోట్ చేసేటప్పుడు మనం మిర్చికి ఘాటు పెట్టాం కదా, అది పైవైపు ఉండేటట్లుగా చూడండి, వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఈ విధంగా మిర్చి అంతా ఈ బ్యాటర్ కోట్ చేసుకునేటట్లుగా జాగ్రత్తగా డిప్ చేసుకొని కోట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఒక్కొక్కసారి మిర్చి మొత్తం కూడా పూర్తిగా డిప్ చేసి బ్యాటర్లో మొత్తం కోట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. వీటిని ఇలా ఆయిల్కి సరిపడా యాడ్ చేసుకోవాలి, ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. ఇవి కొంచెం ఫ్రీగా ఫ్రై అవ్వాలి. నేను తీసుకున్న మిర్చి బజ్జీ కొంచెం పెద్ద సైజు ఉన్నవి కాబట్టి నాకు ఒక 5 పట్టాయి. ఇంతవరకు యాడ్ చేసుకొని ఇలాగ కొంచెం ఆయిల్ని అలాగా పైకి స్పూన్తో అలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం అట్లాగా ఆయిల్ పోసేసినట్లయితే పైన కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి ఈజీగానే ఊడొస్తాయి. ఇలాగా ఊడొచ్చిన తర్వాత వాటిని ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకున్నట్లయితే కలర్ చేంజ్ అవుతుంది, లోపల వరకు పిండి బాగా కుక్ అవ్వదు. కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఆల్మోస్ట్ చక్కగా ఫ్రై అయిపోయాయి, లోపల వరకు కూడా బాగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసి ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇలా మిర్చికి 3 సైడ్సే బ్యాటర్ని కోట్ చేసుకొని ఒక సైడ్ అట్లా మిర్చి ఉంచేసుకోవడం వల్ల ఆయిల్లో చక్కగా మిర్చి కూడా ఫ్రై అయింది కదండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది, తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి చక్కగా చూస్తే ఎంతో అట్రాక్టివ్గా ఉన్నాయి కదా. అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, నేను అన్నీ ఫ్రై చేశాను చూడండి. ఇవి చూస్తే చాలా టేస్టీగా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇలాగ ఒక్కొక్కసారి మిర్చి కొంచెం పెద్దగా ఉంది అనుకుంటే ఇలాగ కట్ చేసుకొని 2 పార్ట్స్గా చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. లాస్ట్లో బ్యాటర్ మిగిలినట్లయితే ఆనియన్స్ యాడ్ చేసుకొని కూడా పకోడీలాగా ఫ్రై చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు మసాలా మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలాగ ఒక బజ్జీ ఫ్రై చేసుకున్న బజ్జీని తీసుకొని మధ్యలో అలాగ కొంచెం ఘాటు పెట్టుకొని కట్ చేసుకొని బాగా సన్నగా తరిగిన ఆనియన్స్ని తీసుకొని మనం ఇలా కట్ చేసుకున్న మిర్చి లోపలి వరకు ఆనియన్స్ని పెట్టేసుకోవాలి. లోపలికి ఉండేటట్లుగా పెట్టుకొని దీనిపైన కూడా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర మిర్చి కూడా ఆ మిర్చి లోపలికి వరకు ఉండేటట్లుగా యాడ్ చేసుకొని దీనిపైన కొంచెం నిమ్మరసం పిండుకొని తిన్నట్లయితే సూపర్గా ఉంటుంది. చూస్తే చాలా టెంప్టింగ్గా ఉందండి, నేను అసలు ఆగలేకపోతున్నాను. 1 బైట్. వావ్, సూపర్ ఉంది, చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. మీ లైక్స్, మీ కామెంట్స్ నాకు హెల్ప్ఫుల్గా ఉంటాయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ బోండా, దీన్ని ఎగ్ బజ్జీ అని కూడా అంటారు. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఒక టిప్ చెప్తాను, టిప్ ఫాలో అయినట్లయితే మనకి ఎగ్ బయటికి కనిపించకుండా బోండా కరెక్ట్గా వేసుకోవచ్చు. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. శనగపిండి 1 కప్పు తీసుకున్నాను, ఇది 120 గ్రామ్స్ ఉంటుంది. అలాగే ఎగ్స్ ఒక 4 ఉడికించి తీసుకోవాలి. ఆయిల్, ఇవి బోండాలు ప్రిపేర్ చేసుకోవడానికి సరిపడినంత. సాల్ట్ రుచికి సరిపడినంత తీసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. పసుపు చిటికెడు. కుకింగ్ సోడా అండి, సోడా ఉప్పు, ఇది కూడా చిటికెడు. అలాగే రోస్టెడ్ జీరా పౌడర్ 1/2 టీ స్పూన్. ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్. అలాగే వాము ఉంటుంది కదండి, వాముని పౌడర్ చేసి యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలా వాము కూడా ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ బ్యాటర్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి బజ్జీ అనేది టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ మనం ఉడికించి తీసుకున్న ఎగ్స్ని మిడిల్లో మనం 2 సమభాగాలుగా కట్ చేసుకోవాలి. ఎగ్స్ని ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు నైఫ్ని ఎగ్ పైన పెట్టి ప్రెస్ చేయకూడదండి. ఇలా మనం దోసకాయని, టొమాటోని కట్ చేసినట్లయితే షేప్ అనేది కరెక్ట్గా కట్ అయిపోతుంది, ఎక్కడ తునిగిపోయి వేస్ట్ కాకుండా. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని శనగపిండిని యాడ్ చేసుకొని ఇంగ్రీడియంట్స్, ఈ పౌడర్డ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. వాము యాడ్ చేసుకోవడం వల్ల శనగపిండి కదండి, ఇది మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది. అలాగే ఉప్పు, కారం, ధనియాల పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల ఎగ్ పైన కోట్ చేసుకున్న ఈ పై లేయర్ ఉంటుంది కదా, బ్యాటర్ లేయర్ కూడా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. చక్కగా మనకి ఎగ్ లోపల స్టఫింగ్ ఉంటుంది కదా, అప్పుడు మనకి ఇది ఎగ్ పఫ్ లాగా అనిపిస్తుంది, సూపర్గా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా పౌడర్లో కలిసేటట్లుగా ఫస్ట్ స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలండి. పిండి లోపల ఉండలు లేకుండా గట్టిగా ఉండేటట్లు కలుపుకోవాలి. ఈ బజ్జీ బ్యాటర్ మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ లూజ్గా ఉండకూడదు. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అండి. ఈ బ్యాటర్ లూజ్గా అయిపోయింది అనుకోండి, స్టఫింగ్ని కవర్ చేయదు. అలానే మరీ థిక్గా ఉంటేనేమో బాగా మందంగా వచ్చేసి పిండి బాగా కుక్ అవ్వదు. కాబట్టి సెమీ థిక్నెస్ ఉండేటట్లుగా అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ కన్సిస్టెన్సీ కనుక వచ్చినట్లయితే బ్యాటర్ చక్కగా పట్టుంచుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో ఉండాలండి, మరి ఓవర్గా హీట్ ఉండకూడదు. ఓవర్గా హీట్ ఉన్నట్లయితే లోపల అంతా పిండి బాగా కుక్ అవ్వదు. ఇప్పుడు కట్ చేసుకున్న హాఫ్ ఎగ్ని తీసుకొని ఇలా బ్యాటర్లో డిప్ చేసి పైన ఎల్లో ఉంది కదా, దాన్ని ఇలాగ బ్యాటర్తో కవర్ చేసుకోవాలండి. ఇలా కవర్ చేసుకొని ఇలా తీసేసుకున్నట్లయితే చూడండి ఇది చక్కగా కోట్ చేసింది. ఇలా తీసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి.
మనం బ్యాటర్ కోట్ చేసిన తర్వాత ఎగ్గును ఆయిల్లో వేసేటప్పుడు నిలువుగా ఉండేటట్లుగా ఎగ్గుకు నిలువుగా ఉండేటట్లుగా పట్టుకొని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని 1 నిమిషం ఉంటే కొంచెం ఫ్రై అవుతుంది. అప్పుడు దీన్ని కొంచెం లైట్ కదిలిస్తే ఈజీగా ఊడొస్తుంది. అలా ఊడొచ్చిన తర్వాత ఇలా కొంచెం పైన వైపుగా ఆయిల్ చల్లడం వల్ల మనం ఫ్లిప్ చేసినప్పుడు ఆ పైన ఉన్న పిండి కూడా కొంచెం ఫ్రై అయ్యి అది ఊడిపోయే ఛాన్స్ లేకుండా ఉంటుందండి. అలా ఊడిపోయినప్పుడు మనకి స్టఫింగ్ బయటికి రాదు. చూడండి ఇలా చూసుకొని ఫ్లిప్ చేసుకుంటూ ఇలాగా మధ్యలో చూసుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి బ్యాటర్ ఎగ్గును బాగా కోట్ చేసింది కదా, ఈ విధంగా కోట్ చేసుకోవాలి. లేదంటే ఎగ్ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు పేలిపోతుంది. కాబట్టి ఇలా కోట్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలండి. ఒక్కొక్కసారి మనం ఆయిల్లో వేసినప్పుడు మనం వేళ్ళతో పట్టుకొని వేసినప్పుడు ఆ వేళ్ళు ప్లేస్లో ఖాళీగా ఉంటుంది, బ్యాటర్ కోట్ చేయదు. అలాంటప్పుడు ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలాగ డ్రాప్ చేసినట్లయితే అది ఫ్రై అయ్యేటప్పటికి కోట్ చేసినట్లుగా సెట్ అయిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్నట్లయితే పేలిపోకుండా అన్నీ చక్కగా ఈవెన్గా ఫ్రై చేసుకోగలం. అవసరమైతే ఈ టిప్పు ఫాలో అవ్వండి. చూసారు కదా అన్నీ నేను ఫ్రై చేశాను. ఎంతో టేస్టీగా అట్రాక్టివ్గా ఉండే ఎగ్ బోండా రెడీ అయిపోయింది. చూడండి ఎగ్ బయటికి కనిపించకుండా బ్యాటర్ అని చక్కగా కవర్ చేసిందో. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి ఎగ్ పఫ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఈ బ్యాటర్లో మనం స్పైసీనెస్ అన్ని మసాలా యాడ్ చేసాం కాబట్టి పైన కోట్ చేసిన కవర్ కూడా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలాగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, మనకి తినడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.